రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. రైతన్నలకు, అక్క చెల్లెమ్మలకు, తెలంగాణ ప్రజానికానికి హ్యాపీ హోలీ. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, మన సబ్స్క్రైబర్స్కి నా శతకోటి వందనాలు. ఈరోజు మనం ఈ వీడియోలో రైతు రుణమాఫీ గురించి, 2 లక్షల గురించి అప్డేట్ అనేది రావడం జరిగింది. దానిపైన జీవో రావడం జరిగింది. 2019 నుంచి 2021 వారికి మాత్రమే అర్హులా, లేకపోతే 2019 నుంచి 2024 అందరికీ కూడా రైతు రుణమాఫీ అవుతుందా, ఎప్పుడు అవుతుంది, దానికి కావలసిన పత్రాలు ఏంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు వీడియోని లైక్ చేయండి మిత్రులారా. వీడియోని లైక్ చేస్తేనే వీడియో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకు చేరవేయడం జరుగుతుంది. రైతన్నలు కూడా ఈ వీడియోని చూసి వారికి తగిన ఇన్ఫర్మేషన్ని కూడా వారు తీసుకోవడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ తీసుకొచ్చే వినూత్నమైన పథకాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్గా, అత్యాధునికంగా మన ఛానల్లో నోటిఫికేషన్ రూపంలో మీరు పొందడం జరుగుతుంది. కావున ఎలాంటి పథకాన్ని కూడా మీరు మిస్ చేసుకోరు. కావున వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ఇంకా వీడియోలోకి వెళ్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా మనకు పేర్కొన్న విషయం తెలిసిందే, 2 లక్షల రుణమాఫీ. దీనికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ గారు 1 లక్ష రూపాయల వరకే రుణమాఫీ చేస్తే మనకు 16,275 కోట్లు అయినాయని చెప్పిర్రు. మరి ఇప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీ అంటే 2019 నుంచి 2024 వరకు ఒకటేసారి చేసేస్తే తెలంగాణ రాష్ట్రం 50 నుంచి 60,000 కోట్ల వరకు రైతు రుణమాఫీ కేటాయించాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని 2019 నుంచి 2021 వరకు మొదటి దఫా కింద రైతు రుణమాఫీ చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉన్నది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వానికి 20 నుంచి 25,000 కోట్ల రూపాయలను కావాలని అప్డేట్ అని రావడం అయితే జరిగింది. మరి ఈ రైతు రుణమాఫీ 2024-25 బడ్జెట్ లో ప్రవేశపెట్టిందా అంటే పెట్టలేదు. వ్యవసాయ శాఖకి 19,500 రూపాయలను మాత్రమే కేటాయించిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రైతు రుణమాఫీ 20 నుంచి 25,000 కోట్లు ఇందులో పెట్టలేదు. కానీ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. బ్యాంక్ అధికారులతోటి మేము చర్చలు, సంప్రదింపులు చేస్తున్నాము. అతి త్వరలోనే 2 లక్షల రూపాయలను రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది అని మన సీఎం గారు కూడా సగర్వంగా సభలో ప్రకటించడం అయితే జరిగింది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత త్వరగా 2 లక్షల రూపాయలు రైతన్నలకు మాఫీ చేయాలని కోరుకుందాం. ఎందుకంటే చాలా ప్లేస్లలో బ్యాంకుల నుంచి కూడా నోటీసులు వస్తున్నాయి, మీరు డబ్బులు కట్టండి, ఇంత మిత్తైందని నోటీసులు కూడా రావడం అనేది జరుగుతుంది మిత్రులారా. దీని అన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ గవర్నమెంట్ తొందరగానే రైతన్నలకు రైతు రుణమాఫీ చేద్దామని కోరుకుందాం. జై జవాన్ జై కిసాన్, జై హింద్, జై భారత్.